ఈసారి టాలీవుడ్ ఏకంగా 2000 కోట్లకి గురిపెట్టిందా? పుష్ప 2తో మిస్ అయిన టార్గెట్ ని బన్నీ నెక్స్ట్ సినిమాతో కొట్టబోతున్నాడా? అందులో భాగంగానే సినిమాని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడా? అసలు అట్లీ అల్లుల స్ట్రాటజీ ఏమై ఉంటుంది? పుష్పరాజ్ నేనే బాక్సాఫీస్ కా రాజ్ అంటూ ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. కానీ ఊరించిన 2000 కోట్లని మాత్రం టచ్ చేయలేకపోయాడు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితిలో మిస్ కావద్దు అంటూ అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్, ఊహించని కాస్టింగ్, కావలసిన గ్లామర్ టచ్ ఇలా అన్నిటినీ రంగంలోకి దింపేస్తున్నాడు అట్లీ. అయితే బన్నీ కోరుకుంటున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2000 కోట్లని కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా పాన్ వరల్డ్ మార్కెట్ పై కాన్సంట్రేషన్ చేయడమే. అలా చేసే దంగల్ ఆ రేంజ్ కలెక్షన్స్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే RRR, కల్కి వంటి సినిమాలు కూడా 1000 కోట్లకి పైగా కొల్లగొట్టి బాక్సాఫీస్ కి మరింత జోష్ ఇవ్వడం తెలిసిందే. సో త్వరలోనే టాలీవుడ్ 2000 కోట్ల మార్క్ ని చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇక సినిమా టైటిల్ విషయానికొస్తే ఐకాన్ అని పెడితే ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నట్ట ఈ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్. మరి ఇదే టైటిల్ తో కథ రెడీ చేసుకున్న వేణు శ్రీరామ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏదేమైనా మగధీర అనే సినిమా 90 కోట్లు కొల్లగొడితేనే ముక్కున వేలేసుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా 2000 కోట్లకి గురిపెట్టడం మెచ్చుకోదగ్గ విషయమే. For more videos like this, subscribe Big TV channel.